సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్తే, నేను విజయ్. ఇప్పుడు ప్రపంచం అలాగే దేశం మారుమూలలో ఏ పల్లె చూసినా ఎక్కడ చూసినా నగదు లావాదేవీలన్నీ కూడా యూపీఐ ద్వారా ఆన్లైన్ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఫోన్ పే, గూగుల్ పే ఇలా రకరకాల యాప్స్ ద్వారా అంతా కూడా మనీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారు. చివరాఖరికి దేవాలయాల్లో ఉన్నటువంటి హుండీలు సైతం ఇప్పుడు యూపీఐ ట్రాన్సాక్షన్స్ నే నమ్ముకునేటువంటి పరిస్థితి. ఫస్ట్ నేను హిమాచల్ ప్రదేశ్ లోని మనాలిలో ఉన్నాను. ఇది మనాలి అంటే ప్రత్యేకంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నటువంటి మంచు పర్వతాలు, హిమాలయ పర్వతాల మధ్య ఉన్నటువంటి ప్రాంతం మనాలి. ఎక్కడ చూసినా కూడా దేశం కావచ్చు, ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ఇక్కడికి పర్యాటకులు వస్తుంటారు. అందులో ప్రధానమైనటువంటి టెంపుల్ హిడింబా టెంపుల్. హిడింబా టెంపుల్ అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దాదాపుగా 1553వ సంవత్సరంలో నిర్మించినటువంటి దేవాలయం. గతంలో ఉన్నటువంటి భారతంలో ముఖ్యంగా మనం చెప్పుకునేటువంటి ధర్మరాజు తర్వాత ఉన్నటువంటి వ్యక్తి భీముడికి సంబంధించినటువంటి సతీమణి హిడింబ, అలాగే వారి సోదరుడు హిడింబుకి గుర్తుగా వారిద్దరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి పేరుతోనే ఈ దేవాలయం ఏర్పాటైనటువంటి. సో యూపీఐ ట్రాన్సాక్షన్ ఎలా జరుగుతుంది ఏంటో మీకు ఒకసారి చూపిస్తాను. టెంపుల్ ఇది చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అంతా కూడా వుడ్తో నిర్మించారు. యూపీఐ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి స్కానర్స్ పెట్టున్నారు. ఇక్కడ మనం జనరల్ గా హుండీలో ఆ నగదుని మనం ఏం చేస్తామంటే తీసుకొచ్చి ఆ హుండీలో వేస్తాం. కానీ ఇక్కడ విచిత్రంగా చూడొచ్చు, ఆ బ్యాంక్ కి సంబంధించినటువంటి స్కానర్స్ క్యూఆర్ కోడ్ అక్కడ ఏర్పాటు చేశారు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా కూడా మనీని క్యారీ చేయాలంటే అందరూ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వ్యాలెట్లో, పర్సులో, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకుని వచ్చేటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ఒక చిన్న టీ తాగాలన్నా కూడా, ఒక వాటర్ బాటిల్ కొనాలన్నా కూడా అందరూ కూడా ఫోన్ పే, గూగుల్ పేనే యూజ్ చేస్తారు. తెలుగు రాష్ట్రాల్లో అయితే మాత్రం ఇంకా ఈ కల్చర్ రాలేదు. కల్చర్ అనాలో లేదంటే టెక్నాలజీ గుడుల్లో, టెంపుల్స్ లో రాలేదు. బట్ నార్త్ సైడ్ లో మాత్రం వచ్చేసింది. అందులోనూ టూరిస్ట్ ప్లేస్ లో ది బిగ్గెస్ట్ ప్లేస్ గా చెప్పుకున్నటువంటి మనాలిలో చాలా ఫేమస్ అయినటువంటి టెంపుల్ హిడింబా టెంపుల్ లో ఇక్కడ ఈ ట్రాన్సాక్షన్స్, యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఎవరైనా దేవుడికి దండం పెట్టుకుని మొక్కులు తీర్చుకోవాలనుకుంటే వారందరూ కూడా గతంలో పర్సులోనో లేదా జోబులోనో పాకెట్లోనో ఆ డబ్బును, నగదును తీసుకొచ్చి ఆ హుండీలో వేసేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం మొబైల్ తీసుకొని వస్తే చాలు, మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ద్వారా స్కాన్ చేస్తారు. స్కాన్ చేసి అది రూపాయ, 100 రూపాయల, 1000 రూపాయల మీ ఇష్టం. మీరు ఎంత కానుక చెల్లించాలంటే అంత కానుకని అక్కడ సేఫ్ గా వేసేయచ్చు. అందులోనూ ఈ అమౌంట్ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది. ఈ అమౌంట్ డైరెక్ట్ గా గుడికి సంబంధించినటువంటి వారికే చేరుతుందా, అదే అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయానికి సంబంధించినటువంటి వాటికి వినియోగిస్తారా అనే అనుమానం లేకుండా డైరెక్ట్ గా టెంపుల్ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. మధ్యలో ఎవరు కూడా ఈ సొమ్మును కాజేసే పరిస్థితి ఉండదు. ఈ టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ గా ఉంది అనే దానికోసమే ఈ చిన్న వీడియో. అయితే తెలుగు రాష్ట్రాల్లో, మన సౌత్ ఇండియాలో ఈ కల్చర్ ఎప్పుడు వస్తుందో కానీ మనం చెప్పలేము, ఈ టెక్నాలజీ ఎప్పుడు వస్తుందో ఇప్పుడు చెప్పలేము. కానీ ఒక ఇబ్బంది కూడా ఉంటుంది. మొబైల్ ఫోన్స్ ని లోపలికి తీసుకువెళ్లేటువంటి అనుమతిని మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఫేమస్ టెంపుల్స్ ఇండియా మొత్తం కూడా లేదు కాబట్టి, మొబైల్ ఫోన్స్ అలో లేదు కాబట్టి మనమంతా కూడా డైరెక్ట్ గా నగదును, కరెన్సీని మాత్రమే ఇప్పుడు హుండీలో వేస్తుంది. కానీ ఇక్కడ పెద్ద పురాతనమైన టెంపుల్, టూరిస్ట్ ప్లేస్ కాబట్టి మొబైల్ ఫోన్స్ కూడా అలో చేస్తున్నారు కాబట్టి, అందులోనూ ఇంటర్నెట్ సిగ్నల్ కూడా ఉంది కాబట్టి సో ఈ సదుపాయాన్ని ఇక్కడ కల్పించారు. అయితే పర్యాటకులు, విజిటర్స్, భక్తులందరూ కూడా ఈ సౌకర్యాన్ని కల్పించడం పట్ల వాళ్ళైతే మాత్రం చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తారు. సో టెక్నాలజీ ఎంత దూరమైనా వెళ్తుంది, ఎవరి కోసమైనా వెళ్తుంది, ఏ పని చేయడానికైనా వెళ్తుంది, చివరాఖరికి దేవుడి దగ్గర కూడా వస్తుంది అనే దానికోసమే ఈ వీడియో. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.